మనకు గొప్ప అద్భుతమైన అవకాశము ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నాడు. అందుని బట్టి దేవాదేవునికి వందనాలు చెల్లిద్దాం. ఈ యొక్క ప్రతిరోజు వేకువజాము ప్రార్థన, మరి ఉదయకాల ఆరాధన, మరి తెల్లవారక మునుపే మరి ప్రభువును ఆరాధించటానికి, స్తుతించడానికి మనకిచ్చిన మనకు అనుగ్రహించబడిన గొప్ప అవకాశము ఈ యొక్క నీతి సూర్యుని దర్శనం అనే ఈ యొక్క కార్యక్రమం ద్వారా, ఈ యొక్క స్తుతి ఆరాధన ద్వారా ప్రతిరోజు దేవాది దేవుడు మనం దర్శిస్తున్నాడు, మనతో మాట్లాడుతున్నాడు. ఎంతో విలువైన మాటలండి దేవుని మాటలు. దేవుని మాటల్లో జీవం ఉన్నది. నిర్జీవమైన వాటికి జీవం ఇచ్చే అద్భుతమైన శక్తి జీవము కలిగిన దేవుని మాటల్లో ఉన్నాయి. అది చాలా ప్రాముఖ్యమైన విషయం. అందరికీ కావాలి. సత్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. దేవుని మాటల మీద ఆశ పెట్టుకొని దేవుని సన్నిధిలోకి రావాలి. ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడతాడు, ఆ మాటలకి నేను లోబడాలి, ఆ మాటలు నాకు ఎంతో అవసరము అనే ఆలోచనతోని దేవుని సన్నిధిలోకి రావాలి. మనం చాలాసార్లు చెప్పుకున్నాం, మరి మీకు గుర్తే ఉండి ఉంటుంది. దేవుడు మన ఎమోషన్స్ని బట్టి పనిచేయడండి. దేవుడు మన ఎమోషన్స్ని బట్టి, దేవుడు మన ఎగ్జైట్మెంట్స్ని బట్టి, దేవుడు మన మూడ్ స్వింగ్స్ని బట్టి దేవుడు అట్లా పనిచేయడు. దేవుడు నీ యొక్క విశ్వాసాన్ని బట్టి పనిచేస్తాడు. నీ విశ్వాసము ఎంత సైజులో ఉందో అంత సైజులో కార్యాలు జరుగుతాయి. అందుకే యేసయ్య చాలా సందర్భాల్లో విశ్వాసం గురించి మాట్లాడుతూ మరి అనేకులు స్వస్థపరచబడినప్పుడు మరి తనను తాను హెచ్చించుకోలేదు, కానీ అమ్మా నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది అనే అద్భుతమైన స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏంటి విశ్వాసము? ఎవరు అసలు విశ్వాసులు? మరి క్రైస్తవులు అనబడిన వారందరూ విశ్వాసులేనా? ఎవరు అసలు విశ్వాసులు అంటే ఎవరు? ఇప్పుడు యేసయ్య దగ్గరకు వచ్చిన వారిలో అనేకులు అన్యులు ఉన్నారు. విశ్వాసముతో వచ్చారు యేసయ్య దగ్గరికి, క్రైస్తవులు కాదు వాళ్ళు. తర్వాత వారు యేసయ్యని వెంబడించారు. కాబట్టి ఈ విషయాలను మనం గమనించాలి. నీ జీవితంలో ఏదైనా కార్యం జరగాల, నీకు స్వస్థత కావాలా, మరి నీ జీవితంలో ఒక అద్భుతము ఆశ్చర్యకార్యము జరగాల, ఏ అద్భుతం కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావు? మరి నీ గృహంలో ఏమైనా సమస్యలా, నీ ఇంటి వారిలో, లేకపోతే నువ్వు పనిచేసే స్థలాల్లో, లేకపోతే ఈ లోకంలో నీకేమైనా అవమానమా? ఇవన్నీ మరి వీటన్నిటి నుండి విడుదల పొందుకునే ఆశ్చర్య కార్యాలు జరగాలంటే దయచేసి విషయం గమనించండి. మన ఏడుపుని బట్టో, మన ఎమోషన్ని బట్టో, సెంటిమెంట్స్ని బట్టో, మూడ్ స్వింగ్స్ని, అంటే యేసయ్య దగ్గర ఇట్లా దీనంగా ఇట్లా కూర్చొని ప్రార్థనలో అట్లా కూర్చొని, లేకపోతే కొంతమంది ఏడుస్తూనే ఉంటారు ప్రార్థనలో. కొంతమంది ఏమో మరి ప్రార్థన అనేసరికి ఇక వాళ్ళ మూడంతా మారిపోద్ది. ఇక ఇక నేను వచ్చేసిన ఇప్పుడే పరలోకం నుంచి దిగి వచ్చినా అన్నట్లు చేస్తారు. దేవుడు ఏమి చూడడండి. దయచేసి విషయం గమనించాలి. నీ విశ్వాసము చొప్పున, నీ విశ్వాసమును బట్టి నీ జీవితంలో కానీ నా జీవితంలో కానీ కార్యాలు జరుగుతాయి. ఎవరు విశ్వాసులు అంటే యేసయ్య. మీరు గమనిస్తే మనకి యేసయ్యనే మాదిరి మనం చెప్పుకుంటున్నాం చాలాసార్లు. మనం ఎవరిని మాదిరిగా తీసుకోవాలంటే బైబిల్లో ఫస్ట్ మన మాదిరి ఎవరు, మనకి ఎగ్జాంపుల్ ఎవరు, మన రోల్ మోడల్ ఎవరు అంటే యేసయ్య. ఫస్ట్ రోల్ మోడల్ మనం తీసుకోవాల్సింది యేసయ్య. మిగతా వారందరూ తర్వాత సెకండ్, థర్డ్ అట్లా పెట్టుకోవచ్చు. అపోస్తులు కావచ్చు, ప్రవక్తలు కావచ్చు, యేసయ్య కొరకు రోషము, పౌరుషముగా నిలబడిన అనేక మంది విశ్వాసులు ఉన్నారు. వారందరినీ తీసుకోవచ్చు, నో ప్రాబ్లం, ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. కానీ ఫస్ట్ ప్లేస్ మాత్రం యేసయ్య. యేసయ్య పరిచర్య ప్రారంభించగానే మరి యేసయ్యని మనం గమనించినట్లయితే, మరి యేసయ్య యొక్క పరిచర్య విధానం మనం గమనించినట్లయితే, మీరు మత్తయి సువార్తలో చూస్తారు. మత్తయి సువార్తలో యేసయ్య పరిచర్య మొదలుపెట్టే ముందు మరి అపవాది చేత శోధించబడి, మీరు చూడండి, మీరు మత్తయి సువార్త 4వ అధ్యాయము, మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనం చూడండి ఒకసారి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనం.
నాటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందుదని చెప్పుచు యేసయ్య పరిచర్య మొదలుపెట్టిన విధానం గమనించండి. యేసయ్య అరణ్యములో శోధించబడిన తర్వాత ఇక పరిచర్య మొదలుపెట్టాడు. పరిచర్య ఏ విధంగా మొదలుపెట్టాడు? ఆశ్చర్య కార్యాలతో కాదు, అద్భుతాలతో కాదు, సువార్తని ప్రకటిస్తూ పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనస్సు పొందుడని చెప్పుచూ ప్రకటింప మొదలుపెట్టెను. ఆమేన్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మారు మనస్సు ఎవరైతే పొందుకుంటారో వారే అసలు సిసలైన విశ్వాసులు. ఇది మనం చెప్పుకోవాల్సిన ప్రాముఖ్యమైన అంశం. అందరు విశ్వాసుల కిందికి రారండి, దయచేసి గమనించాలి. యేసయ్యని సురక్షకునిగా అంగీకరించిన వారందరూ విశ్వాసుల కిందికి రారు. క్రైస్తవ కుటుంబాల్లో పుట్టిన వారు విశ్వాసుల కిందికి రారు. మాకు యేసయ్య అంటే ఇష్టం అండి అంటారు చాలామంది, మంచిదే, కానీ వారందరూ విశ్వాసుల కిందికి రారు. చాలామంది క్రైస్తవుల పాటలు వింటారు, మరి మెసేజెస్ వింటారు, చాలా చూస్తూ ఉంటారు, వారందరూ విశ్వాసుల కిందికి రారు. ఎవరు విశ్వాసులు? విశ్వాసులు ఎవరు అంటే మారు మనస్సు పొందుకొని యేసయ్యను వెంబడించేవారే విశ్వాసులు. యేసయ్య ఆ మాటతోనే మరి సువార్తను ప్రకటించడం మొదలుపెట్టాడు. ఆమేన్, హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం ఇది. మీరు యేసయ్య తర్వాత మనం చెప్పుకోదగిన వ్యక్తి లేకపోతే ఒక ప్రవక్త ఎవరు అంటే యేసయ్యనే తన నోట సాక్ష్యం ఇస్తాడు, బాప్తిజం ఇచ్చి యోహాను. మనందరికి తెలుసు ఆ విషయం. బాప్తిజం ఇచ్చి యోహానుని మనము ఒక ప్లేస్ ఇవ్వాలి అంటే యేసయ్య తర్వాత బాప్తిజం ఇచ్చి యోహానికి మనం ప్లేస్ ఇవ్వచ్చు. ఎందుకంటే యేసయ్యనే బాప్తిజం ఇచ్చి యోహాను గురించి అద్భుతమైన సాక్ష్యం ఇచ్చాడు. మరి బాప్తిజం ఇచ్చే యోహాను ఏ విధంగా సువార్త మొదలుపెట్టాడు మీరు చూడండి. కొంచెం ముందుకు వస్తే అదే మత్తయి సువార్తలోనే 3వ అధ్యాయము 2వ వచనం చూడండి. ఇందాక యేసయ్య ఏం ప్రకటించాడో మనం చూసాము. ఇప్పుడు బాప్తిజం ఇచ్చి యోహాను, యేసయ్య తర్వాత స్థానం ఇవ్వదగిన వ్యక్తి బాప్తిజం ఇచ్చి యోహాను. మరి బాప్తిజం ఇచ్చి యోహాను ఏం ప్రకటిస్తున్నాడు? సేమ్ యేసయ్య ఏది ప్రకటించాడో అదే ప్రకటిస్తున్నాడు. చూడండి ఎంత గొప్ప విషయం. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందుడని. మారు మనస్సు, ఎందుకంటే మారు మనస్సు పొందుకున్న వారే, మారు మనస్సు పొందుకొని యేసయ్యను వెంబడించేవారే అసలు సిసలైన విశ్వాసులు. వారి జీవితాల్లోనే యేసయ్య యొక్క ఆశ్చర్య కార్యాలు చూస్తాము. ఇందా చెప్పుకున్నాం కదా, నీ విశ్వాసమును బట్టే కార్యాలు, నీ విశ్వాసమును బట్టే కార్యాలు. నీ విశ్వాసము ఎంత పరిమాణంలో ఉంది, ఎంత సైజులో ఉంది, అద్భుతమైన విశ్వాసివా అద్భుతమైన కార్యాలు చూస్తావు. ఏదో నడుస్తుంది లేండి, ఏదో నేను ఆదివారం విశ్వాసిని, లేకపోతే నెలకొక్క రోజు విశ్వాసిని, లేకపోతే పండగ విశ్వాసిని అంటే అటువంటి చిన్న చిన్న కార్యాలే, అవి కూడా గ్యారంటీ లేదు. అందుకే చూడండి, చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎవరు విశ్వాసులు అంటే ఇప్పుడు అట్లా డిఫైన్ చేయడం కష్టం. ఇప్పుడు నాకు నేను విశ్వాసిని, మీకు మీరు విశ్వాసులు, ఎవరికి వారు విశ్వాసులే. బాప్తిజం తీసుకున్న వాళ్ళు విశ్వాసులే, క్రైస్తవ కుటుంబంలో పుట్టిన వారు విశ్వాసులే, క్రైస్తవులు అని చెప్పబడుతున్న వారు విశ్వాసులే. ఇవన్నీ చెప్పుకోవచ్చు, మనం ఎన్నైనా చెప్పుకోవచ్చు. కానీ బైబిల్ ఇచ్చే డెఫినేషన్ ఏంటి? బైబిల్ ఇచ్చే డెఫినేషన్ ఏంటి? యేసయ్య ఎవరిని విశ్వాసులుగా చూస్తున్నాడు? ఎవరు విశ్వాసులు? ఎవరు అంటే యేసయ్య ప్రకటించిన, మరి బాప్తిజం ఇచ్చి యోహాను ప్రకటించిన, మీరు చూడండి వీళ్ళ తర్వాత మరి యేసయ్యకి మొదటి స్థానం, తర్వాత స్థానం మీరు ఎవరికైనా ఇచ్చుకోండి. ఇక్కడ ఏంది నెంబర్ గేమ్ ఏం కాదు ఇది. మొదటి స్థానం మాత్రం యేసయ్యకే. ఆ ప్లేస్ మాత్రం
ఎవరితో మనం రిప్లేస్ చేయలేము, చెయ్యకూడదు కూడా. ఆదియు అంతమును అయ్యున్న యేసయ్యకే మొదటి స్థానం. మరి ఇక్కడ చూడండి మీరు. సరే, వీరి తర్వాత చూద్దాం. వీరి తర్వాత మరి ఘనముగా దేవుని కొరకు వాడబడిన అపోస్తులు ఏం చెప్తున్నారు చూడండి ఒకసారి. అపోస్తుల కార్యాలు 38, 2:38 చూడండి ఒకసారి. అపోస్తలులను అడగ 38. మీరు మారుమనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిజము పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. అపోస్తులు కూడా ఏం ప్రకటిస్తున్నారు? మారు మనస్సు. చూడండి, చాలా ప్రాముఖ్యమైన విషయం ఇది. దీన్ని మిస్ చేస్తారు చాలామంది. మేము విశ్వాసులమే అండి, మేము క్రైస్తవులే అండి. మనకి మనం అనుకోవటం కాదు. నిజంగా నువ్వు మారావా? నిజంగా నువ్వు మారావా? ఆ మార్పు నీలో కనిపిస్తుందా? ఆ మార్పుని మరి నువ్వు చూడగలుగుతున్నావా? ఆ మార్పు నీ హృదయంలో కనిపిస్తుందా? చాలామంది బాప్తిజం ఎందుకు తీసుకుంటారో తర్వాత మర్చిపోతారండి. ఇక్కడ బాప్తిజం గురించి మెన్షన్ చేశారు కాబట్టి చెప్తున్నా. ఎందుకు నువ్వు బాప్తిజం తీసుకోవాలి? ఎందుకు నువ్వు బాప్తిజం తీసుకోవాలి అంటే, మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము బాప్తిజం తీసుకోవాలి. చాలామంది బాప్తిజం దాని యొక్క విలువ తెలియకుండా చేస్తున్నారు. చాలామందికి తెలిసినా కానీ దాని గురించి పట్టించుకోవట్లేదు. చాలా ప్రాముఖ్యమైన విషయం. యేసయ్య ఏం ప్రకటిస్తున్నాడు? మారు మనస్సు. బాప్తిజం ఇచ్చి యోహాను ఏం ప్రకటిస్తున్నాడు? మారు మనస్సు. అద్భుతమైన పరిచర్య చేసిన అపోస్తులు ఏం ప్రకటిస్తున్నారు? మారు మనస్సు. ఈ మారు మనస్సు పొందుకున్న వారే అసలు సిసలైన విశ్వాసులు. ఆ అసలు సిసలైన విశ్వాసుల జీవితాల్లోనే ఆశ్చర్య కార్యాలు మనం చూస్తాం, అద్భుతాలు మనం చూస్తాం. పరిశుద్ధాత్మ వరమును వారే పొందుకుంటారు. చూడండి, చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవునికి మనము ప్రతిదీ లెక్కప్ప చెప్పాలి. మరి ఆశ్చర్యకార్యాలు లేవా అండి? సూచక్రియలు లేవా? అద్భుతాలు లేవా అంటే ఎందుకు లేవు? ఘనముగా ఉన్నాయి బైబిల్ నిండా. ఎవరు పొందుకుంటారు అంటే, మారు మనస్సు పొందుకున్న వారు పొందుకుంటారు. మారు మనస్సు అనుభవంలోకి వచ్చిన వారు పొందుకుంటారు. మారు మనస్సు అనుభవంలోకి వస్తూ ఇంకా సువార్త ప్రకారంగా, యేసయ్య మాటల ప్రకారంగా నడుచుకునే వారి జీవితం ప్రతిరోజు అద్భుతమే. మా జీవితాల్లో అనేకమైన అద్భుతాలు, అనేకమైన సాక్ష్యాలు, స్వస్థత విషయము, అనేకమైన సాక్ష్యాలు, ఒకటి కాదు, రెండు కాదు. కానీ వాటి గురించే మనం తాపత్రయపడొద్దు. అది కాదు విశ్వాస జీవితం, అదొక్కటే కాదు. ఈ మారు మనస్సు పొందుకొని యేసయ్యలో నడవటం ఎప్పుడు మనం మొదలు పెడతామో, దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలు పొందుకుంటూ ఒక అద్భుతమైన ప్రయాణం మనం చేయగలుగుతాం. ఆ మారు మనస్సు, ఆ రిపెంటెన్స్, ఆ చేంజ్ ఆఫ్ మైండ్ అనేది మిస్ అవుతుంది విశ్వాస జీవితంలో. ఒకవేళ మారు మనస్సు పొందుకున్న, పశ్చాత్తాపడ్డా కొంతకాలం వరకే అవుతుంది, మళ్ళా మొదటికే వస్తున్నారు చాలామంది. ఇజ్రాయెల్ జనాంగము మరి 40 సంవత్సరాలు అరణ్యంలో ఎందుకు వాళ్ళు సంచరించారు? ఎందుకు అన్ని సంవత్సరాల నిరీక్షణ అంటే మారు మనస్సు లేక, దేవుని మాటలకు లోబడలేక. చాలా ప్రాముఖ్యమైన విషయం ఇది. నేటి దినాల్లో కూడా సంవత్సరాల తరబడి కొంతమంది జీవితాల్లో అద్భుతాలు చూడలేం, ఆశ్చర్యకార్యాలు చూడలేం. ఒకవేళ చూసినా ఏదో 1 రోజు 2 రోజులకే. ఎందుకు అంటే, ఆ మారు మనస్సు పొందుకొని ఆ విశ్వాస ప్రయాణంలో మనం కొనసాగాలి. చాలా ఇంపార్టెంట్ విషయం అండి. చాలా ఇంపార్టెంట్ విషయం. చాలామంది స్కిప్ చేస్తూ ఉంటారు. మారు మనస్సు గురించి మాట్లాడటం కూడా చాలామందికి ఇష్టం ఉండదు. మీరు చూడండి, ఇట్లా ఈ పరిచర్య ఇట్లా జరుగుతున్నప్పుడు మీరు మార్కు సువార్త చూడండి. మార్కు సువార్త 16వ అధ్యాయం, లాస్ట్ అధ్యాయము. మార్కు సువార్త 16వ అధ్యాయము ఆఖరి వచనం చూడండి, లాస్ట్ వచనం. వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించి ప్రభువు వారికి సహకారుడై ఉండి వెను వెంట జరుగుతూ వచ్చిన సూచక క్రియల వల్ల వాక్యములో స్థిరపరుచుచుండెను.
అపోస్తుల గురించే మాట్లాడుతూ, శిష్యుల గురించి మాట్లాడుతూ, వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి. ప్రభువు వారికి సహకారుడై ఉండి వెనువెంటనే జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యము స్థిరపరచుచుండెను. చూడండి, సూచక క్రియల వలన, అద్భుతాల వలన నీ హృదయములో వాక్యము స్థిరపరచబడాలి. వాక్యముకున్న ప్రాముఖ్యత ఇప్పటికీ చాలా మందికి తెలియదు. అదొక బాధాకరమైన విషయం. ఈ అంత్య దినాల్లో ఉన్నామండి. సంఘము చాలా బాధాకరమైన పరిస్థితుల్లో ఉంది. అంతకు ముందున్న మంట లేదు, ఆ ప్రార్థన మంట, అది లేదు. అది చాలా తగ్గిపోతుంది, ఆ రివైవల్. దానివల్ల సంఘము వచ్చే శ్రమలను తట్టుకోలేకపోతుంది, వచ్చే ఆ పరీక్షలను తట్టుకోలేకపోతుంది. సంఘం అంటే మీరు నేనే సంఘము, ఎవరెవరో కాదు సంఘం అంటే. ఇది మాటికి నేను గుర్తు చేస్తూ ఉంటా ఎప్పుడు. వచ్చే శ్రమలను తట్టుకోవాలి, వచ్చే పరీక్షలను తట్టుకోవాలి అంటే రివైవల్, ఆ ఉజ్జీవం మనకు కావాలి. ఆ మంట, ప్రార్థన మంట, ఆత్మలో మంట. చూడండి, వాక్యము స్థిరపరచబడటానికి, వాక్యము మన జీవితంలో, మన హృదయాల్లో స్థిరపరచబడటానికి సూచక క్రియలు ప్రభువారి వెంట ఉంటూ, ప్రభువారికి తోడుగా ఉంటూ, వారు వాక్యము ప్రకటించుచుండగా ఆ వాక్యము వ్యర్థము కాకుండా, వారు వింటున్న వాక్యము, ప్రజలు వింటున్న వాక్యము వ్యర్థము కాకుండా ఆ వాక్యము వారి హృదయాల్లో స్థిరపరచబడటానికి సూచక క్రియలు, అద్భుతాలు, ఆశ్చర్యాలు, స్వస్థతలు జరుగుతూ ఉంటాయి. అవన్నీ ఏదో దేని కొరకో కాదు అద్భుతాలు జరిగేది. నీ హృదయములో వాక్యము స్థిరపరచబడటానికి అద్భుతాలు జరుగుతాయి. చాలామందికి వాక్యం వద్దు నేటి దినాల్లో. వాక్యం వద్దు. వాక్యము కొంతసేపు చెప్తే బోరు కొడుతుంది. వాక్యం ఎక్కువసేపు వినలేరు. ఇప్పుడు అన్నీ అదేగా, ఇంతకుముందు కూడా నేను చెప్పిన రీల్స్, షార్ట్స్ ఎందుకంత. ఇప్పుడు వాక్యానికి కూడా అదే వచ్చింది. నాకు చాలా బాధగా ఉంది ఆ పరిస్థితి. ఏదో ఈ లోకం ఎంటర్టైన్మెంట్ 60 సెకండ్లు సరిపోతుందేమో నాకు తెలియదు, కానీ 60 సెకండ్లలో వాక్యమే వింటామండి. ఆ వాక్యం ఎట్లా స్థిరపరచబడుతుంది నీ హృదయంలో? పెద్ద పెద్ద మెసేజ్లు చూడలేకపోతున్నారు. పెద్ద పెద్ద మెసేజ్లు అంటే ఈ డ్యూరేషన్ గురించి కాదు, ఆ వాక్యం ఏంటి, దాని యొక్క సారాంశం ఏంటి, దానిలో ఉన్న మీనింగ్ ఏంటి, దేవుడు ఈ వాక్యం ద్వారా నాకు ఏమి చెప్పాలనుకుంటున్నాడా అనే కాన్సెప్ట్ లేదు. ఇట్లా అయిపోవాలా, ఈ మాట 60 సెకండ్స్లో ఒక ఇన్స్పిరేషనల్ వర్డ్ మనకు తాకాలా, ఇది బాగుంది, కథం, లైక్ అయిపోయింది, ఫుల్ మెసేజ్. మరి చాలా బాధాకరమైన విషయం. అందుకే వాటికి అంత డిమాండ్ పెరిగిపోయింది. ఇప్పుడు ఈ దేవుని వాక్యం కూడా ఫుల్ మెసేజెస్ ఎవరు చూడట్లే. ఎంత బాధ, ఎంత వేదన. వాక్యము నీలో స్థిరపరచబడాలి. నువ్వు కేవలం అద్భుతాలు, ఆశ్చర్యాలు వాటి కొరకే నువ్వు దేవుని దగ్గరికి వస్తే ఎక్కువ కాలం నిలబడలేవు. ఈ ఛానల్లోనే మరి యేసయ్య ప్రభువా ప్రవక్తన అనే ఒక షార్ట్ వీడియో నేను చేశాను, మీరు చూడండి. దేవుడు మీతో తప్పక మాట్లాడతాడు. ఆమేన్, హల్లెలూయా. యేసయ్య ప్రభువా ప్రవక్తన అనే ఒక షార్ట్ వీడియో, అద్భుతమైన రెవల్యూషన్ అది యాక్చువల్లీ. ఇప్పుడు నీకు సూచక క్రియలు, అద్భుతాలు, ఆశ్చర్యాలు వాక్యము ప్రకటిస్తూ జరగాలి. యేసయ్య కూడా సువార్త ప్రకటించడం మొదలుపెట్టినప్పుడు సువార్త ప్రకటిస్తూ ఆ సువార్తలో భాగంగా ఆశ్చర్యకార్యాలు, అద్భుతాలు చేశాడు. గుడ్డివాణ్ణి స్వస్థపరిచారు, అపోస్తులు అదే చేశారు. యేసయ్య కూడా ఆ కార్యాలే చేశాడు. అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు మనం చూస్తాం ఆ సువార్తల్లో. గుడ్డివాణ్ణి స్వస్థపరిచాడు, కాళ్ళు లేనివాడు కాళ్ళు ఇచ్చాడు, సమాధిలో నుండి అనేక మందిని లేపాడు, మరణస్థితిలో నుండి అనేక మందిని లేపాడు, అనేక మందిని ఆదరించాడు యేసయ్య. ఇవన్నీ స్పెషల్గా చేయలే, సువార్తలో భాగంగా చేశాడు. ఈ అద్భుతాలు, ఆశ్చర్యాలు సువార్తలో భాగం. వాక్యము ప్రకటించడంలో ఇవి భాగం అండి. ఈ వాక్యం అవసరం లేదు ఇప్పుడు నేటి దినాల్లో. అద్భుతం ఉంటే చాలు, జరగదది. జరిగినా
అది దేవుని నుండి వచ్చేది కాదు, అది నిలబడదు. ఎందుకో చూడండి, ఇక్కడ వాక్యము ప్రకటిస్తూ వాళ్ళు వెళ్తున్నారు. ఆ వాక్యము ప్రకటిస్తూ ఆ ప్రయాణం చేస్తున్న వారికి దేవుడు సహకారుడుగా ఉండి వెనువెంటనే సూచక క్రియలు, అద్భుతాలు, ఆశ్చర్యాలు జరిపిస్తూ వారు వింటున్న వాక్యాన్ని స్థిరపరుస్తున్నాడు దేవాది దేవుడు. నీ జీవితంలో అద్భుతం దేవుడు చేస్తున్నాడంటే ఆ అద్భుతాన్ని బట్టి నువ్వు ఇంకేదో అయిపోమని కాదు, నువ్వు వింటున్న వాక్యం స్థిరపరచబడటానికి. ఒకవేళ నువ్వు వింటున్న వాక్యము నీలో స్థిరపరచబడకపోతే నువ్వు పొందుకున్న అద్భుతం నిలబడదు. చాలా ఇంపార్టెంట్ ఇది, చాలా ఇంపార్టెంట్ విషయాన్ని గమనించండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మారు మనస్సుకు సంబంధించి అద్భుతమైన విషయాలు అనేకమైనవి ఉన్నాయి బైబిల్ మొత్తం దాని గురించే తెలియజేసేది. అవన్నీ ధ్యానించడానికి అసలు సమయం సరిపోదు మనకి. అన్ని గొప్ప విషయాలు దేవుడు బయలుపరిచి ఉంచాడు. ఎందుకు నువ్వు బాప్తిజం తీసుకుంటున్నావు? ఎందుకు ఏంటి అంటే చాలామంది పెళ్లి చేసుకోవడానికి బాప్తిజం తీసుకుంటారు. బాప్తిజం మీనింగ్ కూడా తెలియదు పాపం వారికి. చాలామంది ఏదో సర్టిఫికేట్స్ కోసం బాప్తిజం తీసుకుంటారు. చాలా దారుణం అండి, చాలా బాధాకరమైన పరిస్థితి. చూడండి, బ్యాక్ టు దట్ యాక్ట్స్లో, అపోస్తుల కార్యాల్లో ఆ పాయింట్ మరొకసారి మనం ధ్యానిద్దాం. 32:38 మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము, అండర్లైన్ చేసుకోండి అన్నమాట. మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసు క్రీస్తు నామమున బాప్తిజం పొందుకోవాలి. బాప్తిజం పొందుకుంటే అలా ఆ పద్ధతిలోనే బాప్తిజం పొందుకోవాలి. బాప్తిజంలో చాలా రకాలు ఉన్నాయి, మళ్ళా అదొక పెద్ద సబ్జెక్టు. ఎన్ని రకాలున్నా ఏమి ఉన్నా వాక్యానుసారమైన బాప్తిజమే మనము మాట్లాడుకోవాలి. వాక్యానుసారమైన బాప్తిజాన్ని మనం పొందుకోవాలి. ఇంకా ఎన్ని పద్ధతులు ఉన్నా, ఎవరు ఎన్ని చెప్పినా, దానికి ఎంత క్లారిటీ ఇచ్చినా, ఎంత దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసినా లేదు. వాక్యానుసారమైనది మాత్రమే సత్యము, వాక్యానుసారం కానిది అసత్యమే. దయచేసి ఈ విషయం గమనించాలి. మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిజం పొందుకోవాలి. అప్పుడు వారు పరిశుద్ధాత్మ అనే వరమును పొందుకుంటారు. పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకొని పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఏం చేస్తాడు? సర్వసత్యములోనికి నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ అంటే మళ్ళీ అదొక యాక్టివిటీ అయిపోయింది. ఒక ఫిజికల్ చేంజెస్ తర్వాత, ఫిజికల్గా చేంజెస్ రావు. దేవుని ఆత్మ మన మీదికి రాగానే, లేకపోతే మన లోనికి రాగానే, దేవుని ఆత్మ మనల్ని తాకగానే ఫస్ట్ మనం ఏం చేస్తాం తెలుసా? సత్యములోనికి నడిపించబడతాం. హృదయంలో ఒక అద్భుతమైన సమాధానం, ఒక సంతోషం. చాలా ప్రాముఖ్యమైన విషయం ఇది. ఈ విషయాన్ని చాలామంది స్కిప్ చేస్తారు. మరి పరిశుద్ధాత్మ అనేసరికి అదొక చాలా ట్రోల్ చేస్తూ ఉన్నారు వీడియోస్. ఇక దాని గురించి మాట్లాడితే ఇక అది వేరైపోతా ఉంటుంది, మనం డైవర్ట్ అయిపోతూ ఉంటాం. కాబట్టి దేవుని ఆత్మ చేత నువ్వు తాకబడితే, ఇప్పుడు చెప్తున్నాను చూడండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్, మీరు ఇది గమనించాలి. దేవుని ఆత్మ చేత నువ్వు తాకబడితే, నేను దేవుని ఆత్మ చేత తాకబడ్డా, లేకపోతే నేను దేవుని ఆత్మ చేత నింపబడ్డా అంటే దానికి సూచన చూడండి. దేవుని ఆత్మ చేత తాకబడంగానే ఏదో ఫిజికల్గా ఏదో చూడొద్దు, కానీ ఆత్మీయంగా ఏం మార్పులు మనం పొందుకున్నాం. మీరు చూడండి, గలతీ రాసిన పత్రికలో చూడండి ఒకసారి. గలతీలకు అపోస్తలుడైన పౌలు రాస్తూ గలతీ 5:22 చూడండి. చాలా ప్రాముఖ్యమైన విషయం, ఇది గమనించండి. గలతీ 5:22. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. చూడండి, ఆత్మ ఫలము గురించి మాట్లాడుతూ ఈ విషయాలు దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. నువ్వు ఆత్మ చేత తాకబడ్డావా, ఆత్మ చేత నింపబడ్డావా, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆ యొక్క అనుభవంలోకి నువ్వు వచ్చావా? అయితే ఆత్మ ఫలముతో నింపబడాలి. ఫస్ట్ నువ్వు
ఆత్మఫలము తర్వాత ఆత్మవరముల గురించి మనం అదొక సబ్జెక్ట్, అది ధ్యానిద్దాము. ఫస్ట్ నువ్వు దేవుని ఆత్మ చేత నింపబడ్డావు అంటే ఆత్మఫలము నీలో కనపడాలి. ఏంటా ఆత్మఫలము? ఏ ఆత్మ చేత నేను నింపబడ్డా అని నువ్వు ఇష్టం వచ్చినట్లు చేస్తే అది ఆత్మఫలము కాదు. నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడలే. గమనించండి, ఈ విషయం చాలా ఇంపార్టెంట్. విశ్వాసులకి దేవుని ఆత్మను కూడా అపహాస్యం చేస్తున్నారు. పరిశుద్ధాత్మ మనకి ఇవ్వబడిన వరము, అదొక గిఫ్ట్. అసలు అది ఎక్కడా లేదండి. అటువంటి గిఫ్ట్ ఎక్కడ మనం చూడం. ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ లేదు. కేవలము క్రీస్తుని స్వరక్షకునిగా అంగీకరించి మారు మనస్సు పొందుకున్న వారే, పాపము నుండి విడుదల పొందుకున్న వారే, పాప క్షమాపణ అంటే మన పాపాలని క్షమించబడి మనం మారు మనస్సు పొందుకున్నప్పుడే పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకుంటాం. ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో మనం నింపబడతామో సర్వసత్యంలోనికి నడిపించబడతాం. అది చాలా ప్రాముఖ్యమైన విషయం. పరిశుద్ధాత్మ చేత తాకబడటం, నింపబడటం అంటే ఫిజికల్గా ఏదేదో చేయటం కాదు. చాలా బాధాకరం. పరిశుద్ధాత్మ చేత నువ్వు నింపబడ్డావా? పరిశుద్ధాత్మ చేత నువ్వు అభిషేకించబడ్డావా? అయితే ఆత్మఫలము నీలో కనపడాలి ఫస్ట్. దాన్ని బట్టే తెలుస్తుంది నువ్వు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డావా, పరిశుద్ధాత్మ చేత తాకబడ్డావా, పరిశుద్ధాత్మ దేవుని చేత నడిపించబడుతున్నావా. ఏంటి ఆత్మఫలము? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇవి ఉంటేనే నువ్వు పరిశుద్ధాత్మ చేత తాకబడినట్లు, పరిశుద్ధాత్మ చేత నింపబడినట్లు, పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్నట్లు. నేను పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకున్నా అండి అని ఈ లక్షణాలు నీలో కనపడకపోతే నువ్వు చెప్పేది అబద్ధం. పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివాసము చేస్తున్నాడంటే ఆత్మ ఫలము, ఆ ఫలము నీలో కనపడాలి. ఆ ఫలము యొక్క లక్షణాలే ఇవన్నీ. ఆమేన్, హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్ ఇది. నీ పరిశుద్ధాత్మ చేత నింపబడ్డానని ఏదేదో చేస్తూ ఉంటే ఈ లక్షణాలు నీలో లేకపోతే నువ్వు చెప్పేది అబద్ధం. అది దేవుని ఆత్మ కాదు. చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఇవి ఎవరు పట్టించుకోవట్లేదు. పరిశుద్ధాత్మ అనేసరికి ఏంటేంటో రకరకాల డెఫినేషన్స్, రకరకాల ఇంకా చాలా చాలా కొన్ని వేలు వందలు ఉన్నాయి. ఎవరి డెఫినేషన్ వాళ్ళదే. కానీ బైబిల్ని మనము ధ్యానిద్దాం. బైబిల్ ప్రకారంగా దేవాది దేవుడు ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. ఇందాక మనం చెప్పుకున్నట్లుగా పాపక్షమాపణ నిమిత్తం మారు మనస్సు పొందుకొని పాపక్షమాపణ నిమిత్తం ఎప్పుడైతే నువ్వు బాప్తిజం పొందుకుంటావో పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకుంటావు. పరిశుద్ధాత్మ అనే వరం నువ్వు పొందుకున్నప్పుడు ఇగో ఆత్మ ఫలముతో నువ్వు నింపబడతావు. దేవుని ప్రేమతో నువ్వు నింపబడతావు. అప్పుడు నీ ప్రేమ దేవుని ప్రేమ ద్వారా ఆపరేట్ చేయబడుతుంది. ఇంకా నీ సొంత ఆలోచనలు, సొంత ప్రేమ, నిన్ను మంచి చేసిన వాళ్ళని ప్రేమించడం, నిన్ను చెడు చేసిన వాళ్ళని దూషించడం అట్లా ఉండదు. ఇంకా ప్రేమ దేవుని ప్రేమతో నీ ప్రేమ రిప్లేస్ అయిపోతుంది అనమాట. దేవుని ప్రేమ, దేవుని సంతోషం, దేవుని సమాధానం, ఇవన్నీ దేవుని నుండి మనం పొందుకుంటాం. దేవుని ఆత్మఫలమే దేవుడు మనకు అనుగ్రహించే ఆత్మఫలములోని లక్షణాలు ఇవన్నీ. ఈ లక్షణాలు ఏమీ లేకుండా విశ్వాసము, సాత్వికము, ఇవన్నీ ఆత్మ ద్వారా మనం పొందుకునే ఫలము. ఆశా నిగ్రహం అంటే సెల్ఫ్ కంట్రోల్, ఇది ఉండదు చాలా మందికి. కానీ నేను పరిశుద్ధాత్మతో నింపబడ్డా, నేను అద్భుతమైన కార్యాలు చేస్తా, ఆశ్చర్య కార్యాలు చేస్తా అంటా ఉంటారు. ఎట్లా కుదురుతుంది? నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోలేని వాడువు దేవుని ఆత్మకార్యాలు ఎలా చేస్తావు? ఏ చిన్న టెంప్టేషన్ వచ్చినా పడిపోయేటోడివి, ఏ ఆలోచన వచ్చినా పడిపోయేటోడివి, ఏది వచ్చినా డైవర్ట్ అయిపోయే నీవు దేవుని ఆత్మకార్యాలు ఎలా చేస్తావు? ఇక నువ్వు మారు మనసు పొందుకున్నది ఏంటి? చాలా ప్రాముఖ్యమైన విషయం విశ్వాసులకి ఇది. ఈరోజు దేవుడు అద్భుతమైన విషయం మనతో మాట్లాడుతూ ఉన్నాడు. యేసయ్య ప్రకటించింది మారు మనస్సు గురించి, బాప్తిజం ఇచ్చి యోహాను ప్రకటించింది మారు మనస్సు గురించి, అపోస్తులు ప్రకటించింది మారు మనస్సు గురించి,
మారు మనసు పొందుకున్న వారు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకుంటారు. అందరికి కాదది. దేవుడు ఆ యొక్క ధన్యత భాగ్యం అందరికీ ఇయ్యలే. నువ్వు నిజంగా మారు మనసు పొందుకున్నావా? మారు మనసు పొందుకున్న వాళ్ళే విశ్వాసులండి. ఆ విశ్వాసానికి తగినట్లే కార్యాలు జరుగుతాయి. నువ్వు మారు మనస్సు అంటే నీ మనసులో మార్పు రాకుండా, నీ ఆలోచన విధానంలో మార్పు రాకుండా, నీ యొక్క హృదయంలో మార్పు రాకుండా నువ్వు ఎంత ప్రార్థన చేయి, నువ్వు ఎన్ని ఉపవాసాలుండు, ఎంత భక్తి చేయి, దేవుని యొక్క మహిమను పొందుకోలేవు. కారణం ఏంటి తెలుసా? దేవుడు వాటిని చూడడు, నీ హృదయాన్ని చూస్తాడు దేవుడు. అదే బైబిల్ అంతా చెప్పేది. మారు మనసు అంటే అదే. మారు మనసు అంటే అదేదో మళ్ళా ఆచార సంబంధమైన క్రియ కాదు. మారు మనస్సు మారాలి. చేంజ్ ఆఫ్ మైండ్. రిపెంటెన్స్ అంటే మారు మనస్సు. రిపెంటెన్స్ అంటే పశ్చాత్తాపడటం, అంటే మనస్సు మారటం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. మరి పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకున్నప్పుడు ఆత్మఫలమును పొందుకుంటావు. ఆత్మఫలములో ఉన్న ఆ మేలులన్నీ నువ్వు పొందుకుంటావు. ఆ మేలులు పొందుకున్నప్పుడు నీ జీవితం మారిపోతుంది. నీ కుటుంబంలో పరిస్థితులు మారిపోతాయి. నీ చుట్టూ ఉన్న పరిస్థితులు మారిపోతాయి. అది ఆశ్చర్యకార్యము, అది అద్భుతము. నన్ను ఎవరైనా అడిగితే నీ జీవితంలో జరిగిన అద్భుతమైన కార్యం ఒకటి చెప్పండి బ్రదర్ అని నన్ను ఎవరైనా అడిగితే, నేను మారు మనస్సు పొందుకోవటమే అద్భుతమైన కార్యం. ఇంకేలేవా అండి అద్భుతాలు? అంటే చాలా ఉన్నాయి, ఎన్నో చెప్పగలుగుతాం. నేను నా కుటుంబంలో చేసిన, మరి దేవుడు చేసిన అద్భుతమైన కార్యాలు, నా జీవితంలో దేవుడు చేసిన కార్యాలు వరుస పెట్టి చెప్తే ఎన్నో ఉన్నాయి. కానీ వీటన్నిటిని మించి ఫస్ట్ ప్లేస్లో ఉండే అద్భుతము, ఆశ్చర్యకార్యం ఏంటి అంటే నేను మారు మనస్సు పొందుకోవటం. అందరి జీవితాల్లో ఆ సాక్ష్యమే టాప్ ప్లేస్లో ఉండాలి. అదే అసలు సిసలైన సాక్ష్యము, రక్షణ సాక్ష్యము. దాని తర్వాతనే మిగతాయన్నీ. దయచేసి విషయం గమనించండి. దేవుడు ఒకవేళ మీతోనే మాట్లాడుతుంటే మరి కామెంట్స్లో తెలియజేయండి. మిమ్మల్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తాం, ఆరాధిస్తాం, మీ కొరకు ప్రార్థన చేస్తాం. అంత్య దినాల్లో ప్రతి ఒక్కరూ మారు మనసు పొందుకోవాలి. ప్రకటన గ్రంథంలో మరి దేవాదేవుడు తెలియజేశాడు, తాను ప్రేమించిన బిడ్డల్ని, తాను ప్రేమించిన వారందరినీ మరి దేవాదేవుడు గద్దించి శిక్షిస్తున్నాడు. ఎందుకంట? మారు మనసు పొందుకోవడానికి. నువ్వు శ్రమల్లో ఉన్నావా? కొన్ని శ్రమల్లో నీకు చుట్టుముడుతున్నాయా? చాలా బాధాకరమైన పరిస్థితుల్లో ఉన్నావు, విడుదల పొందుకోవట్లేదా? దేవుడు నీకు మారు మనస్సు ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. గమనించాలి. ఎన్నో రోజుల నుంచి కష్టాలు పడుతున్నావా? ఎన్నో రోజుల నుంచి ఆ ఫలానా సమస్య నుండి నువ్వు విడుదల పొందుకోలేకపోతున్నావా? అది దేవుడు అనుమతిస్తేనే వస్తుందండి. దేవుడు అనుమతిస్తేనే మన జీవితాలు ఏదైనా జరుగుతాయి. కానీ ఎందుకు దేవుడు అది అనుమతించాడో గమనించాలి. ఎందుకు అనుమతించాడు అంటే నువ్వు మారు మనస్సు పొందుకోవాలి. నేను గద్దిస్తున్నాడు, నేను శిక్షిస్తున్నాడు యేసయ్య అంటే నువ్వు నాశనం కావడానికి కాదు, నశించిపోవడానికి కాదు. చాలామంది అంటారు, ఎందుకు యేసయ్య నాకు ఇట్లా చేస్తున్నావు? ఏంటి? నేను ఏం తప్పు చేసినా, ఏం పాపం చేసినా, నా జీవితం ఎందుకు ఇట్లా అయింది? ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా నాకు ఉద్యోగం రావట్లే, ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా పలానా అప్పు తీరట్లే, ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఈ రోగం కుదరట్లే. ప్రభువా అసలు నువ్వు ఉన్నావా? ఏం జరుగుతుంది నా జీవితంలో? అంటే నువ్వు మారు మనస్సు పొందుకోవాలని దేవుడు కొన్ని అనుమతినిచ్చాడు. కొన్నిటికి నువ్వు ఇక్కడ ఆలోచన చేయాల్సింది, ఎందుకు దేవుడు ఇవన్నీ నాకు నా జీవితంలో జరగటానికి అనుమతినిచ్చాడు, ఏంటి నాలో లోపం నువ్వు ఆలోచిస్తే అక్కడ మారు మనస్సు అనే పాయింట్ హైలైట్ అవుతుంది. అప్పుడు నువ్వు మారు మనస్సు, ఆ మనస్సు మారే ప్రక్రియలో ఒక అడుగు వేయటం మొదలుపెట్టి అడుగు వేస్తూ పరిపూర్ణతలోనికి వచ్చినప్పుడు అద్భుతానికి అసలు నీకు జీవితం అంతా అద్భుతమే, ఆశ్చర్యమే. అట్లా నడిపిస్తాడు దేవుడు. చాలా ప్రాముఖ్యమైన విషయం ఇది విశ్వాసులందరికీ. ఈరోజు మనతోనే దేవుడు మాట్లాడుతున్నాడు, మనందరితో, నాతో, మీతో, మనందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకు అనేకమైన కార్యాలు అందరి జీవితాల్లో జరుగుతున్నాయి, వారి జీవితంలో జరుగుతున్నాయి, వీరి జీవితాల్లో జరుగుతున్నాయి, నా జీవితంలో ఎందుకు జరగట్లేదంటే ఆలోచన చేయి కూర్చొని. నీ మనస్సు మారిందా? ప్రభుని స్వరక్షకునిగా అంగీకరించావు, బానే ఉంది. బాప్తిజం తీసుకున్నావు, బానే ఉంది. బాప్తిజం తీసుకున్నావు, దేని కొరకు తీసుకున్నావు?
మారు మనస్సు పొందుకొని పాప క్షమాపణ నిమిత్తం తీసుకున్నావు. మరి మనస్సు మారిందా? పాప క్షమాపణ పొందుకున్నావు, బాగానే ఉంది. తిరిగి అవే పాపాలు చేస్తున్నావా? తిరిగి పడిపోయావా? ఏ పాపాలు చేసావో ఒప్పుకొని మరి విడిచిపెట్టి బాప్తిసం తీసుకున్నావు. దేవునికి స్తోత్రం, థ్యాంక్ యూ జీసస్, బాగానే ఉంది. తర్వాత మళ్ళీ అదే పాపంలో పడుతున్నావా? గమనించుకోవాలండి. ఇవి మనకి మనం పరిశీలన చేసుకోవాలి. వాక్యపు వెలుగులోకి మనం రావాలి. దేవుని యొక్క ముఖకాంతిలోకి మనం రావాలి. మనకు నచ్చినే కరెక్ట్ అనుకుంటే వెళ్ళిపోకూడదు. హృదయాలను పరిశీలించే దేవుడు ఉన్నాడనే విషయం గమనించాలి. నాకు నచ్చిందే, నా హృదయంలో మెదిలిందే నేను చేసుకుంటూ వెళ్ళిపోతా అంటే వారు మరణమునకు వెళ్తారంట. చాలా భయంకరమైన మాట. సామెతలో మనం ధ్యానించడం చాలాసార్లు. వారి మార్గాలన్నీ, వారి నడకలన్నీ ఎటు తీసుకపోతే అంటే మరణం వైపు తీసుకెళ్తాయంట. చాలా బాధాకరం. కాబట్టి మన మీద ఒక యజమానుడు ఉన్నాడండి. మన పైన ఒక అధికారి ఉన్నాడు. ఆయనకి లెక్కప్ప చెప్పాలి మనం. ఆ విధంగా ఉండాలి మన జీవితం. దయచేసి ఈ విషయం గమనించండి. ఈరోజు మారు మనస్సు గురించి దేవుడు అద్భుతంగా మాట్లాడుతున్నాడు మనందరితో. పరిశుద్ధాత్మ అనే వరాన్ని నువ్వు పొందుకోగానే ఏ ఫిజికల్ చేంజెస్ కావు. ఫస్ట్ ఇందాక చెప్పుకున్నట్లుగా ఆత్మఫలముతో మనం నింపబడతాం. పరిశుద్ధాత్మ అనే వరమును మనం పొందుకోగానే పరిశుద్ధాత్మ ఫలము చేత మనం నింపబడతాం. సాత్వికము, దీనత్వం ఉందా? ఎగిరెగిరి పడుతున్నావా? మంచితనము, దయాలుత్వము, దీర్ఘశాంతం ఉందా? సమాధానంతో నువ్వు ఉంటున్నావా? ప్రేమ, సంతోషం కలిగి ఉంటున్నావా? ఇవేమి లేకుండా నేను బాప్తిసం తీసుకున్నానండి, దేవుని ఆత్మ చేత నింపబడ్డానండి, నేను చెయ్యి ఎత్తితే కార్యాలే జరుగుతాయండి, నా ప్రార్థన ఎంతో బలమైనదండి, నీ ప్రార్థన చేస్తే అది తప్పక జరుగుతుందండి, ఇట్లా మాట్లాడేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఆత్మఫలము నీలో ఉందా? గమనించుకోవాలి. ఇవన్నీ లిస్టు రాసుకొని, ప్రేమ నాలో ఉందా, సంతోషము నాలో ఉందా, సమాధానము నాలో ఉందా? దీంట్లో ఏది లేకపోయినా ఆ పరిశుద్ధాత్మ వరాన్ని మనం పొందుకోలేదనేది లెక్క. పరిశుద్ధాత్మ వరముతో మనం నింపబడినప్పుడు ఈ ఫలము కలిగి ఉంటాం. దీంట్లో ఏది లేకపోయినా దేవుని ఆత్మ చేత మనం నింపబడనట్లే. ఇవేమి లేకుండా నువ్వు దేవుని ఆత్మ చేత నింపబడ్డావు, దేవుని ఆత్మ చేత నడిపింపబడుతున్నావు అంటే అని నువ్వు చెప్పుకుంటే అది అబద్ధం. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. ఈ యొక్క ఉదయకాల ప్రార్థనలో దేవాది దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. ఈ నీతి సూర్యుని దర్శనము అనే యొక్క స్తుతి ఆరాధనలో ఈరోజు దేవాది దేవుడు తన వాక్యము చేత మనతో మాట్లాడుతున్నాడు. తన వాక్కు చేత మనందరినీ దర్శిస్తున్నాడు. అంగీకరిస్తావా, అంగీకరించవా, లోబడతావా లేదా అనేది ఇంకా నీ ఇష్టం, నీ విశ్వాసం మీదనే ఆధారపడింది. ఇప్పుడు ఇంకా ఆశ్చర్య కార్యాలు, అద్భుతాలు వీటి దగ్గరికి వస్తే నీ విశ్వాసమును బట్టి కార్యాలు జరుగుతాయి. ఎవరు విశ్వాసులు? మారు మనసు పొందుకున్న వారే విశ్వాసులు. మిగతా ఎవ్వరు విశ్వాసుల లిస్టులోకి రారు. యేసయ్య దగ్గర 2 కేటగిరీస్ ఉంటాయి, విశ్వాసులు, అవిశ్వాసులు. ఇక మనం అంటాం అన్యులు, వాళ్ళు క్రీస్తుని నమ్ముకోవాలి, అవిశ్వాసులు అంటాం. కాదు. యేసయ్యని నమ్ముకున్న వాళ్ళలో కూడా అనేక మంది అవిశ్వాసులు ఉన్నారు. యేసయ్య మాట ప్రకారంగా నడుచుకొని వారందరూ అవిశ్వాసులే. వాళ్ళందరూ అవిశ్వాసుల గుంపులోకి వస్తారు. యేసయ్య దగ్గర 2 రకాల జనాలు నిలబడతారనమాట. 2 రకాల ప్రజలు, 2 కేటగిరీస్, విశ్వాసులు, అవిశ్వాసులు, అంతే. ఇంకా వేరే కేటగిరీస్ ఏం లేవు. ఏ డినామినేషనల్ కేటగిరీస్ లేవు. రంగును బట్టి, దేశాన్ని బట్టి, నీ మతాన్ని బట్టి, నీ ఆచారాన్ని బట్టి ఏమీ లేవు. ఇవన్నీ యేసయ్య దగ్గర 2 కేటగిరీస్. ఆ యొక్క తీర్పు దినమందు విశ్వాసులు, అవిశ్వాసులు. నువ్వు ఏ గుంపులో ఉన్నావు? నీ క్రైస్తవుని అంటే, విశ్వాసుని అంటే కాదు. మారు మనస్సు పొందుకున్నావా? నీ మనస్సు మారిందా? ఆ నిశ్చయత నీకుందా? అప్పుడు నువ్వు విశ్వాస కిందికి వస్తావు. అప్పుడు నువ్వు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకుంటావు. అప్పుడు నువ్వు పరిశుద్ధాత్మ అనే వరము ద్వారా ఆత్మఫలమును పొందుకుంటావు. ఆత్మఫలములో ఉన్న లక్షణాలన్నీ నీలో కనబడతాయి. నువ్వు నోటితో చెప్తే సరిపోదు, నీ పరిశుద్ధాత్మ చేత నింపబడతా అని. ఈ ఫలము కనపడాలి నీ జీవితంలో. చాలా ఇంపార్టెంట్ ఇది.
ఈ ఫలము కనపడకపోతే నువ్వు అవిశ్వాసుల గుంపులోకే వస్తావు, తీర్పులోకి వస్తావు. ఇక ఎవరు ఏ గుంపులో ఉన్నారో ఎవరికి వారే నిర్ణయం తీసుకోండి, గమనించుకోండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించి మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన హృదయాలలో, మన సంఘములలో స్థిరపరచునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. మరి దేవుడు మనతో మాట్లాడిన ఈ అద్భుతమైన మాటల్ని బట్టి, అద్భుతమైన సత్యమును బట్టి చిన్న ప్రార్థన చేద్దాం. ఈ మాటలు ఏవి కూడా నిరర్ధకం కాకుండా, ఈ మాటలు మనలో ఫలించకుండా, అపవాది ఎత్తుకొని పోకుండా, ప్రతి మాట మనలో నాటబడి ఆ మాట ఫలించి విస్తరించి మనకు మాత్రమే కాకుండా మన ద్వారా అనేకులకు సాక్షార్థమే ఉన్నట్లు ఒక చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడ మహిమగల తండ్రి, స్తోత్రం నాయన. ఉదయకాల సమయం తండ్రి, నీతి సూర్యుడు అయిన యేసయ్య, నీ యొక్క ముఖ దర్శనం మాకు అనుగ్రహించినందుకు వందనాలు. నీ మాట ద్వారా నీ మాట చేత మమ్మల్ని అందరినీ తాకినందుకు వందనాలు యేసయ్య. నీ వాక్కు చేత మమ్మల్ని దర్శించావు నాయన, అందుని బట్టి వందనాలు. సత్యము చేత మమ్మల్ని దర్శించావు ప్రభువా. తండ్రి, ఈ యొక్క సత్యము తండ్రి మమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది నాయన. బానిసత్వం నుండి విడిపిస్తుంది ప్రభువా. ఆ అంధకార బంధకాల నుండి మమ్మల్ని విడిపిస్తుంది నాయన. ఆ సత్యము మాకు అందరికి కావాలి తండ్రి, జనులందరికీ కావాలి యేసయ్య. నీ సత్యము లోకమంతటా ప్రకటించబడుతుంది నాయన. అంగీకరించిన వారు ధన్యులు ప్రభువా. అంగీకరించి మారు మనసు పొందుకున్న వారు ధన్యులు ప్రభువా. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. ఈ మాటలు ఎవరెవరైతే వింటున్నారో ప్రభువా, వారందరూ మారు మనసు పొందుకొని తండ్రి నీ ఆత్మ చేత తాకబడి ఆత్మ ఫలము చేత నింపబడులాగా నీ కృపను దయచేయండి. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం తెచ్చుకుంటున్నాం ప్రభు. అంత్య దినాల్లో ఉన్నాం తండ్రి. అనేకమైన చూడకూడని, వినకూడని, అనేకమైన దారుణమైన విషయాలు జరుగుతున్నాయి ప్రభు ఈ లోకంలో. వాటన్నిటి నుండి మమ్మల్ని తప్పించి వేరు చేసి నీ యొక్క కృపలో సురక్షితంగా ఉంచినందుకు వందనాలు. నీవు నడిపిస్తున్న విధానం బట్టి వందనాలు నాయన. ఈ మాటలు ఎవరెవరైతే వింటున్నా వారందరూ ఆదరింపబడిన ఆయన మారు మనస్సు పొందుకొని నీకు సాక్షులుగా ఉండేలాగా ప్రార్థన చేస్తున్నాం, విజ్ఞాపన చేస్తున్నాం. ప్రతి ఒక్కరిని పేరు పైన జ్ఞాపకం తెచ్చుకుంటున్నాం. ఎంతో ఆశ కలిగి ఈ ఉదయకాలం తండ్రి నీ సన్నిధికి వచ్చిన నీ బిడ్డల్ని బట్టి వేలాది స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం తెచ్చుకుంటున్నాం. మరి ఏ కుటుంబము ఏ పరిస్థితుల్లో ఉందో, ఏ మార్గాల్లో వెళ్తుందో తండ్రి అవన్నీ నువ్వు ఎరిగి ఉన్నావు. వారిని, వారి హృదయాలను, వారి స్థితిగతులను మీ చేతులకు అప్పగిస్తున్నాం. మమ్మల్ని, మా కుటుంబాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. మీలో ఉంటేనే మాకు క్షేమం నాయన. నీవు లేని చోట చీకటి ప్రభువా. యేసయ్యా, నీవు లేకపోతే చీకటే, నీవు లేకపోతే అసమాధానం, దుఃఖము, వేదన. నీవు ఉన్న చోట వెలుగు ప్రభువా. నీవు మా జీవితాల్లో ఉండాలి, మా కుటుంబాల్లో ఉండాలి తండ్రి. తండ్రి, మేమందరం మారు మనసు పొందుకోవాలి, నీలో నిలబడాలి. ఎవరెవరైతే ఇంకా మారు మనసు పొందుకోలేక అదే పాత రోత జీవితంలో మూలుగుతున్నారో, కృంగిపోతున్నారో వారందరినీ జ్ఞాపకం తెచ్చుకుంటున్నారు. వారందరితో మాట్లాడండి, దర్శించండి తండ్రి ప్రభువా. ఎవ్వరు, ఏ ఒక్కరు కూడా నశించిపోవడం నీ చిత్తము కాదు నాయన. ప్రతి ఒక్క రక్షణలోకి నడిపించబడాలనేదే తండ్రి నీ యొక్క ఉద్దేశం, నీ చిత్తం. ప్రతి ఒక్కరూ ఆ చిత్తములోనికి ప్రయాణం చేయాలని కృపను దయచేయండి. నేడు జరగబోయే కార్యములన్నిటిని మీ చేతులకు అప్పగిస్తున్నాం నాయన. మా జీవితాన్ని, మా బిడ్డలను, మా తర్వాతి తరమును మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. మీరే మా ద్వారా మహిమను పొందుకున్నామని సమస్త మహిమ ఘనత మీకే చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, ఆదరణకర్తకు పరిశుద్ధాత్మిక సహవాసము ఎల్లవేళ మనకు తోడేవిని మనం స్థిరపరిచి బలపరిచి ముందుకు నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ చర్చ్, అందరికీ ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ.